ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు 600 కోట్ల లాభాల్లో నడుస్తున్నప్పటికీ పనిచేస్తున్న కార్మికులకు 79 కోట్ల రూపాయలతో వేతన ఒప్పందాలు చేయకుండా దొడ్డిదారిన కార్మికులు వారి కుటుంబ సభ్యుల పొట్టకొడుతూ లాకౌట్ ప్రకటించడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. పేపర్ మిల్లు కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. పేపర్ మిల్లు యాజమాన్యం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గురువారం రాజమండ్రి సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు నల్లం శ్రీను, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిక రాధా, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ తదితరులు పేపర్ మిల్లు వద్దకు చేరుకుని కార్మికులను కలుసుకున్నారు. వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్న సమయంలో కార్మికులకు మంచి వేతన ఒప్పందం చేసి యాజమాన్యం నుంచి కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పోరాటాలు చేసి కార్మికులకు న్యాయం జరిగేలా చేశామన్నారు. కార్మికులకు ఇంతటి అన్యాయం జరుగుతున్నా మార్గాని భరత్రం ఎందుకు రావడం లేదన్నారు. సుమారు 25 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా స్పందించలేదని, స్థానిక వైకాపా నాయకులు కూడా రాలేకపోయారన్నారు. మార్గాని భరత్రామ్ అనుచరుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. ఈ వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వారికి తిరిగి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల యొక్క కష్టాలని గుర్తించి వారి యొక్క సమస్యలపైన అవగాహన కలిగి గతంలో ఒక మంచి అగ్రిమెంట్ చేస్తున్న పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు వచ్చి వాళ్ళకి అండగా నిలబడడం జరుగుతూ ఉంది. 24 రోజులుగా కూడా ఏమో మనసు మార్చుకొని మంచి అగ్రిమెంట్ చేస్తారేమో అన్న ఆలోచనతో ఉన్నాం. కోడ్ వచ్చిన తర్వాతైనా మేనేజ్మెంట్లో మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ శృతి మించుతూ ఉన్నారు. ఈ బ్యాగులు పంపించే సంస్కృతి మొదలుపెట్టిన తర్వాత వైసీపీ వాళ్ళు తొత్తులకి తయారైపోయారు. వీళ్ళకి వైసీపీ వారు అందరినీ అనట్లేదు నేను, వైసీపీ ప్రజాప్రతినిధి భరత్రామ్ ఒక్కడే ఇలా తయారయ్యాడు. తని యొక్క అండదండలతోటి ఈరోజు పేపర్ మిల్ ఈ స్థాయికి వచ్చింది. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళతో పాటు అగ్రిమెంట్ ఏ విధంగా జరుగుతూ ఉన్నది పర్యవేక్షిస్తాం. రేపటి రోజున ఎన్డీఏ కూటమి తప్పకుండా వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక మంచి అగ్రిమెంట్తో పాటు వేతనాలు పెంచే కార్యక్రమంతో పాటు పర్మనెంట్లో కూడా చాలా అవినీతి జరిగింది. ఆ అవినీతి అన్నింటి మీద కూడా కమిటీ వేసి కారణమైన వాడందరినీ కూడా కటకటాలు వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. లాకౌట్ జరిగింది. లాకౌట్ ఎవరి చేతిలో ఉంది? మేనేజ్మెంట్ చేతిలో ఉంది. ఎందుకు చేశారు? ఇంకా ఉద్యమం తీవ్రత పెరుగుతూ ఉంది కాబట్టి లాకౌట్ చేశారు. లాభాల్లో ఉన్న సంస్థ ఎందుకు జీతాలు పెంచలేకపోతూ ఉంది? కేవలం లాకౌట్ చేయడానికి కారణం ఏంటంటే కార్మికులందరూ ఐక్యంగా ఉంటా ఉన్నారు. రోజు రోజుకి ఐక్యత పెరుగుతూ ఉంది. ఇప్పటిదాకా విభజించి పాలించే కార్యక్రమం చేసి వాళ్ళని విడగొట్టారు. ఇంకా అందరూ ఏకమయ్యేసరికి కార్మికులను ఎదుర్కోలేక, ప్రతిపక్ష పార్టీల ఒత్తిడిని తట్టుకోలేక ఈ దొడ్డిదారిని ఎంచుకుంది మేనేజ్మెంట్. ఈ రోజున పేపర్ మిల్లు కార్మిక సమస్య రోజు రోజుకి జటిలమవుతుంది. ఈ కార్మిక నాయకులకి అండదండలు ఎవరు ఇవ్వద్దు. ఇచ్చినా మేము ఊరుకోం, పోలీస్ కేసులు పెడతాం. ఎవడ పెడతాడు పోలీస్ కేసులు? పెట్టమనండి, చూస్తాం. నామే పెట్టమనండి. నేను మొన్న ఆల్రెడీ ఏ తప్పు చేయకుండా 12 రోజులు జైలుకి వెళ్ళి వచ్చాం మేము. నేను లెక్క చేయను, కానీ గుర్తించుకుంటాను. దెబ్బకి దెబ్బ తీస్తాను అని తేలిగ్గా కాదు. అయితే ముఖ్యంగా పేపర్ మిల్లో ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళకి పెర్మనెంట్ చేయకుండా ఈ ప్రవీణ్ కుమార్ అండ్ జయకృష్ణ డైరెక్టర్ ముగ్గురు కలిసిపోయి ఆ పోస్టులు అమ్మేసి వాళ్ళకి న్యాయం చేయకుండా వీళ్ళు కావలసిన వాళ్ళకి పదవులు ఇచ్చుకోవడం జరిగింది. అందుగురించే మేము చెప్తున్నాను, మొన్నటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను వీళ్ళకి, ఏదో రోజు ప్రమాదం ముంచుకొస్తుంది, మీరు అలా చేయకండి, ఊరుకోరు. అందరూ కూడా ఒకేసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందంటే మీ వల్ల కాదు అని అంటే వాళ్ళు ఏం మాట్లాడారంటే పేపర్గా అవసరమైతే మూసేయి చూస్తాం, ఎలా తెరిపించాలో మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా పేపర్ మిల్లు మూసి కార్మికులు పొట్ట కొట్టకూడదు, ఆ విధంగా మీరు పనిచేయండి అని చెప్పేవారు. ఈ పేపర్ మిల్లు వాళ్ళకి సిగ్గు ఉండాలి. నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు వీళ్ళకి సమస్యలు వస్తే ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా వెళ్ళి సాల్వ్ చేసుకొచ్చాడు. నేను 86లో జాయిన్ అయ్యాం.
ఇప్పటికి వచ్చి పర్మనెంట్లు లేవు, ఏమీ లేవండి. ఇంకా సంవత్సరం ఉంటే దిగిపోతాను నేను. ఏంటి పర్మనెంట్ లేదు, ఏమైనా మాకు జీతాలే లేదండి. మరి ఏం తింటాను చెప్పండి. చేసిన దానికి షట్ డౌన్ లో పని చేసిన వాళ్ళకి జీతాలు లేవు. 12,000 మా కార్డులు లేవు. ఇంట్లో 2010లో వచ్చాము. మేము వచ్చింది ఒక 20 మంది దాకా మాకు కార్డులు ఇవ్వలేదు. మాకు ఎల్ రాజేష్ గారు అన్యాయం చేసేసారు. నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం జరగలేదు. మా బతుకులు అంటే 8,000కి మేము ఎలా బతకాలండి? కార్డులు ఉన్న వాళ్ళకి ఒక రేటు, మళ్ళీ కార్డులు లేని వాళ్ళకి ఒక రేటు. మేము ఎలా బతకాలి చెప్పండి? ఇప్పుడు 3 నెలల మీద జీతాలు కూడా లేవు మాకు. అగ్రిమెంట్ 6 ఏళ్ళు అవుతుందంటండి. మీరు కూడా నాయకురండి. మా బాధలు మేము ఎవరికి చెప్పుకోలే తెలియట్లేదు. కాంట్రాక్ట్ అండి, మా కార్డు కూడా లేదండి. కాంట్రాక్ట్ వర్క్ జీతాలు 8,000 అండి. మాకు జీతం 8,000 జీతం. బయట నుంచి వచ్చిన వాళ్ళకి పర్మనెంట్ అమ్ముకున్నారండి 15 లక్షలకి.